శ్రీమాత్రే నమః. నేను మీ సీతాలక్ష్మి ధవళ. మనకి అష్టాదశ శక్తిపీఠాలు ఎలా ఆవిర్భవించాయి, ఎక్కడెక్కడున్నాయి, అసలు ఏంటి, ఆవిర్భవించడానికి కారణాలు ఏంటనేది మనము తెలుసుకుందాం. మనకి మన పురాణాల ప్రకారంగా దక్షుడు సతీదేవి తండ్రి యజ్ఞాన్ని తలపెడతాడు. యజ్ఞాన్ని తలపెడితే అంతమందికి ఆహ్వానాన్ని పంపిస్తాడు, కానీ ఈ సతీదేవిని పరమేశ్వరుని పిలవడు. తనకు తెలీదు ఎందుకు ఎవరు ఏంటి అంటే పిలుస్తాడు అనుకుంటున్నాడు. తను అనుకుంటుంది, పరమేశ్వరుడు చెప్తుంది నేను కూడా వెళతాను అంటేను, లేదు మనకు పిలుపు రాలేదు కదా అంటేను, పుట్టినింటికి వెళ్ళడానికి పిలుపు ఎందుకు, నేను వెళతాను, మా చెల్లు అందరూ వెళుతున్నారు అంటుంది. సరేలే అయితే వెళ్ళు అంటాడు. వెళ్ళిర్రా అండు. వెంటనే సతీదేవి బయలుదేరి వెళుతుంది. అక్కడ చాలా ఆర్భాటంగా కోలాహలంగా ఉంటుంది. మునులు, ఋషులు, బ్రహ్మాది దేవతలు మొత్తం అంతమంది కూడా దక్షుడు చేస్తున్న యజ్ఞానికి హాజరవుతారు. అందరినీ చూస్తుంది. తన భర్త లేకపోవడంతో అక్కడ తన తండ్రి కానీ అక్కచెల్లెళ్ళు కానీ ఎవ్వరూ కూడా తనను పలకరించరు. ఎందుకంటే దక్షుడు ఆజ్ఞాది. వాళ్ళకి అక్కచెల్లెలకి అమ్మకి అంత ప్రేమ ఉన్నా కూడా తను పలకరిస్తే దక్షుడు కోపడతాడని భయం. అయితే తను ఎవ్వరూ పలకరింటే అప్పుడే వెళ్తుంది. నాన్న, అందరికీ ఆహ్వానం పంపించావు కదా, నా పతికి ఎందుకు ఆహ్వానం పంపించలేదు, నిరీశ్వర యాగాన్ని ఎందుకు నువ్వు తలపెట్టావు, అది వినాశానికి దారి తీస్తుందంటే చాలా దుర్భాషలాడతాడు. అప్పుడు సతీదేవికి చాలా కోపము బాధ అనిపిస్తుంది. నువ్వు నిరీశ్వర యాగం చేసి నా భర్త నన్ను మాట్లాడినావు, నన్ను కూడా అవమానించావు, కాబట్టి ఈ శరీరంతో నా భర్త ఎదుట నేను నిలబడలేను అని వెంటనే తను అగ్నికి ఆహుతి అవుతుందన్నమాట. ఆహుతి అవగానే అక్కడ అంతమంది ఉంటారు, చూస్తారు, భయపడిపోతూ ఉంటారు. అప్పుడు వీరభద్రుడు వస్తాడు. తర్వాత శివుడు వచ్చి శివతాండవం చేస్తాడు. తన శరీరాన్ని భుజం మీద వేసుకుని. విష్ణుమూర్తి వచ్చి తన సుదర్శన చక్రంతో అమ్మవారి శరీరాన్ని ఖండిస్తాడు. ఖండించబడిన భాగాలే ఈ అష్టాదశ శక్తి పీఠాలుగా మనకి ఈనాడు ఆవిర్భవించాయన్నమాట. అవి ఎక్కడెక్కడ ఉన్నది అనేది నేను మీకు తెలియజేస్తాను. ఓం లంకాయాం శాంకరీ దేవి కామాక్షి కాంచికాపురే ప్రద్యుమ్నే శృంఖలాదేవి చాముండే క్రౌంచపట్టనే అలంపురి జోగులాంబ శ్రీశైలే భ్రమరాంబిక కొల్హాపురి మహాలక్ష్మి మహుర్యే ఏకవీర్యిక ఉజ్జయిన్య మహాకాళి పీఠికాయాం పురోహితిక ఓఢ్యాయాం గిరిజాదేవి మాణిక్యా ద్రక్షవాటిక హరిక్షేత్రే కామరూపే ప్రయాగే మాధవేశ్వరి జ్వాలాయాం వైష్ణవీదేవి గయా మాంగళ్యగౌరిక వారణాసంతు విశాలాక్షి కాశ్మీరే తు సరస్వతి అష్టాదశపీఠాని యోగినామతిదుర్లభం సాయం ప్రాతః పఠే నిత్యం సర్వశత్రువినాశనం సర్వరోగహరం దివ్యం సర్వసంపత్కరం శుభం. అవేంటంటే మొట్టమొదటిది శాంకరీదేవి, శ్రీలంకలో ట్రింకోమలి, అక్కడ శాంకరీదేవిగా మృదు కణజాలం పడిందిట అమ్మవారిది. తర్వాత కంచిలో, తమిళనాడులో కంచిలో కామాక్షిదేవిగా వెనక భాగం పడింది. బెంగాల్లో శృంఖలాదేవి, ప్రద్యుమ్నే శృంఖలాదేవిగా ఉదర భాగం పడిందిట. మైసూరులో చాముండేశ్వరిదిగా కురులు పడ్డాయట. అలంపురంలో జోగులాంబాదేవిగా పై దంతాలు పడ్డాయి. శ్రీశైలో బ్రహ్మరాంబికాదేవిగా అవతరించి తన మెడ భాగం పడిందిట. కొల్హాపురులో మహాలక్ష్మీదేవిగా అవతరించి కళ్ళు భాగం పడ్డాయట. నాందేడ్ మహారాష్ట్రలో ఏకవీరికాదేవిగా కుడి చెయ్యి పడిందిట. ఉజ్జయిని మహాకాళీశ్వరిగా ఆవిడ పై పెదవి పడిందిట. పిఠాపురం పురుహూతికాదేవి ఎడమ చేయి పడిందిట. అక్కడ ఒడిశాలో గిరిజాదేవి దగ్గర నాభిభాగం పడిందిట. ద్రాక్షారామంలో మాణిక్యాంబగా ఎడమ చెంప పడిందిట. అస్సాం గౌహతి, అక్కడ కామాక్షి కామరూపదేవిగా తన యోని భాగం పడిందిట. ప్రయాగలో మాధవీశ్వరిగా ఆవిడ తాలూకు వేళ్లు పడ్డాయట. హిమాచల్ ప్రదేశ్ జ్వాలాముఖి వైష్ణవీదేవిగా తన నాలుగు పడిందిట. గయలో బీహార్ సర్వమంగళాదేవిగా స్తనం పడిందిట.
వారణాసి అంటే కాశీలో విశాలాక్షిగా మణికట్టుపడిందట. కాశ్మీర్లో కుడి చెయ్యి సరస్వతీదేవిగా అక్కడ వెలిసింది. అలాగా ఈ అష్టాదశ శక్తిపీఠాలు ఆవిడ తాలూకా భాగాలు అక్కడక్కడ పడ్డాయి. కాబట్టి మనము ఏ ఒక్కటిగా ఏది దర్శించినా మనకి అత్యంత పుణ్యఫలం అన్నమాట. ఇవి ఈ శక్తిపీఠాలు అమ్మవారిది దర్శించిన స్మరించిన, ఎందుకంటే యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యే 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 నమో నమః. అమ్మ కదా, యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యే 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 నమో నమః. అలాంటి అమ్మవారి తాలూకా ఈ అష్టాదశ శక్తిపీఠాల తాలూకా ఈ నామాలు విన్నా చదివినా మనకి అత్యంత పుణ్యఫలము. మనం ప్రతిరోజు చదువుకోవచ్చు. శుక్రవారం నాడైనా చదువుకోవచ్చు, ప్రదోషకాలు చదువుకోవచ్చు, మంగళవారం చదువుకోవచ్చు. ముఖ్యంగా వెన్నెల్లో చక్కగా కూర్చుని అమ్మవారి ఈ నామాలు ఒక 5 నిమిషాలే కదా, నామాలు చక్కగా చదివినా విన్నా కూడా ఆ చంద్రకళలో అమ్మవారి తాలూకా స్వరూపాన్ని చూస్తూ మనం పాడితే అమ్మ చక్కగా కరుణించి దీర్ఘాయుష్మంతులవుతారు. దీర్ఘ సుమంగళిత్వము సకల సౌభాగ్యాలని అమ్మ ఇచ్చి మనల్ని ఆశీర్వదిస్తుంది. కాబట్టి ఇది మనం అందరం అలాగా చదువుకుని విందాం. మీకు ఈ చదివే విధానము చెప్పే విధానము నచ్చినట్లయితే మీరు 10 మందికి లైక్ చేయండి, షేర్ చేయండి. మీ తాలూకా ఆ స్పందన శ్రీమాత్రే నమః అని కామెంట్స్ పెట్టండి. శ్రీమాత్రే నమః.